సైనిక్ పూరి భవన్స్లో పిల్లి రాము అరాచకాలు. నిబంధనలు తుంగలో తొక్కి ప్రిన్సిపల్గా నియామకం, 3 జీతాలు 2 సైడ్ ఇన్కములు మెక్కుతున్న పిల్లి రాము. ఎలాంటి పేపర్ ప్రకటన లేకుండానే ప్రిన్సిపల్గా నియామకం, ప్రిన్సిపల్గా బాధ్యతలు నిర్వహించేందుకు క్వాలిఫికేషన్ లేదు. ప్రిన్సిపల్గా కనీసం 4 సబ్జెక్టులు బోధించాల్సిన నియమం ఉంది. బోధించే సామర్థ్యం కూడా పిల్లి రాముకు లేదని విమర్శలు. కొత్తగా వచ్చిన చైర్మన్, వైస్ చైర్మన్లకు తెలిసే జరిగిందా? వారి దృష్టి రాకుండా మేనేజర్ చేశారన్నది ప్రశ్నార్థకంగా మారింది. జరిగిన వ్యవహారంపై పూర్తి విచారణ జరగాలి, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేస్తున్న సైనిక్ పూరి భవన్స్ ఉద్యోగులు, తొలగించబడినటువంటి ఉద్యోగులు కూడా అడుగుతూ ఉన్నారు. సో ఇక్కడ ఈ భవన్స్లో ఎంత పెద్ద ఎత్తున ఇక్కడ ఈ కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి, ఎంత పెద్ద ఎత్తున పిల్లి రాము ఈ భవన్స్లో ఏమంటారు రాంబందులాగా మారి భక్షిస్తూ ఉన్నాడు అనేది మన ఆదాబ్ హైదరాబాద్లో వరుస కథనాలు వస్తూనే ఉన్నాయి. సో అయినా కూడా అధికారుల దగ్గర నుంచి వెళ్ళి ఇక్కడ వీళ్ళ మెయిన్ బ్రాంచ్ నుంచి వెళ్ళి ఎట్లాంటి స్పందన కూడా లేదు. సో ఇప్పుడు ఈయన అఫిలియేటెడ్గా అంటే ఈయన ప్రిన్సిపల్గా నియామకం కావాలంటే అది పిల్లి రాముకు సాధ్యం కాదు. ఎందుకంటే ఒక ప్రిన్సిపల్ ఇక్కడ భవన్స్లో ప్రిన్సిపల్ కావాలంటే ముందుగా ప్రిన్సిపల్ ఎవరైతే దిగిపోతా ఉన్నారో ఒక 3 నెలల ముందే ఒక పేపర్ ప్రకటన ఇవ్వాలి. సైనిక్ పూరి భవన్స్కి ప్రిన్సిపల్ కావాలి అని చెప్పి ఒక పేపర్ ప్రకటన ఇచ్చి దాని తర్వాత వచ్చినటువంటి దాంట్లో సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఒక 10 మంది వస్తే దాంట్లో నుంచి ఒకరిని సెలెక్ట్ చేయడం కానీ సేమ్ ఒక ఇంటర్వ్యూ లాగా జరుగుతుంది ఇది. సో అట్లా జరగలేదు. అయితే ఈయన రూల్స్ బ్రేక్ చేసిండు. ఎట్లా 1995న 17వ మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో అయితే ఈ నిర్ణయం తీసుకున్నారట. ఏది పత్రికా ప్రకటన ఇవ్వాలి, కొత్త అభ్యర్థి ఎవరైనా ఎంపిక అయితే పాత ప్రిన్సిపల్ రిటైర్ అవ్వడానికి 4 రోజుల ముందు ఈ ప్రకటన ఇవ్వాలని చెప్పి భవన్స్లో ఎప్పుడు పెట్టిరంటే 1995 17వ మేనేజ్మెంట్ కమిటీ పెట్టిరంట. అయితే మే 31, 2026న ఇక్కడ ప్రిన్సిపల్ సుజాదట పదవి విరమణ చేసిరు. నిబంధనల ప్రకారం 3 నెలల ముందే నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉండగా అట్లాంటిది ఏం చేయలేదు. సో ఈ రూల్ని అంటే ప్రిన్సిపల్ ఒకవేళ రిటైర్ అవుతుంటే ఒక 3 నెలల ముందు కానీ ఒక 4 రోజుల ముందు కానీ పేపర్ ప్రకటన ఇవ్వాలి. సో అట్లా ఈ పేపర్ ప్రకటన ఏం చేయకుండా సైనిక్ పూరి భవన్స్ని రూల్స్ బ్రేక్ చేసిండు. క్వాలిఫికేషన్ లేదు, సబ్జెక్ట్ చెప్పడం రాదు. అయితే ఇక్కడ సైనిక్ పూరి భవన్స్లా వైస్ ప్రిన్సిపల్ అవ్వాలంటే మినిమం 2 సబ్జెక్టులు చెప్పే సామర్థ్యం ఉండాలి. అదే ఒక ప్రిన్సిపల్ కావాలంటే ఒక 4 సబ్జెక్టులు చెప్పేటువంటి సామర్థ్యం ఈయనకు ఉండాలి. 4 సబ్జెక్టుల మీద నాలెడ్జ్ ఉండాలి ఈయనకు. సో ఈయనకు అసలు ఆ నాలెడ్జే లేదు. ఈయన ప్రిన్సిపల్కి అసలు సరికాదని చెప్పి ఈ భవన్స్ బాధితులు చాలామంది చెప్తా ఉన్నారు. ఒక పీఈటీగా జాయిన్ అయినటువంటి పిల్లి రాము ప్రిన్సిపల్కి ఎట్లా మారుతాడు? జనరల్గా ఆలోచించండి మీరు. ఒక వ్యక్తి 3 జీతాలు 2 సైడ్ ఇన్కమ్లు అంట. ఒక వ్యక్తి మొత్తం 5 జీతాలు సైనిక్ పూరి భవన్స్లో నుంచి తీసుకుంటా ఉన్నాడు. అంటే 5 సైడ్స్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది ఆయనకి. ఒక ఇన్కమ్ రావాలంటేనే భవన్స్ నుండి చాలా ఇబ్బంది. అది ఎంతో కష్టపడితే కానీ భవన్స్లో ఉద్యోగం దొరకదు. సో అట్లా ఈయన 5 రకాలుగా తీసుకుంటా ఉన్నాడు. ఒకటి పీఈటీ సార్గా, ఒకటి వైస్ ప్రిన్సిపల్గా, ఒకటి ప్రిన్సిపల్గా. సో 3 రకాలుగా జీతం తీసుకుంటా ఉన్నాడు. ఇక ఇంకా 2 సైడ్ ఇన్కమ్లు ఏంటంటే ఈ స్పోర్ట్స్ అకాడమీలు ఏదైతే ఉంటాయో టెన్నిస్ అకాడమీ, క్రికెట్ అకాడమీ, స్పోర్ట్స్ అకాడమీ నుంచి వెళ్ళి 2 జీతాలు తీసుకుంటా ఉన్నాడు. అంటే మొత్తం 2 సైడ్ ఇన్కమ్లు 3 జీతాలు కలిపి ఒక 5 విధాలుగా భవన్స్లో నుంచి వెళ్ళి ఈయన జీతాలు తీసుకుంటా ఉన్నాడు. సో ఇంత పెద్ద ఎత్తున మరి ఎన్ని వేల జీతాలు, ఈయన లక్షల్లో ఉంటుంది ఈయన జీతం. అట్లా 5 రకాలుగా తీసుకుంటున్నాడు ఈయన. 1, 2 కాదు, 5 రకాలుగా. ఫస్ట్ పీఈటీగా జాయిన్ అయ్యిండు, అది ఆయన దగ్గరనే ఉంది. తర్వాత వైస్ ప్రిన్సిపల్ అయ్యిండు, ఆ జీతం వస్తుంది. ఇప్పుడు ప్రిన్సిపల్ అయ్యిండు. ఈ 3 జీతాలు వస్తుంటే స్పోర్ట్స్ అకాడమీ నుంచి వెళ్ళి అటు ఒక 2 సైడ్ ఇన్కమ్లు వస్తూ ఉన్నాయి. ఇంకా ఇది కాక ఇంకా చాలా విధాలుగా వస్తూ ఉన్నాయి. కేవలం ఈ బయటకు వచ్చింది 5 రకాలుగా ఈయనకు ఆ భవన్స్ నుంచి ఇన్కమ్ వస్తుంది అనేది ఇదే ఉంది. కానీ బాధితులు చెప్తూనే చూస్తే చాలా రకాలుగా వస్తున్నాయి ఈయనకు. అక్కడ ఆ భవన్స్లో ఉన్నటువంటి చెట్లను నరికి ఒక పుష్పాల వల్ల వీటిని ఏమంటారు బయట వాటికి అమ్మడం కానీ ఇట్లాంటివి చాలా చేస్తూ ఉన్నాడు. స్మగ్లింగ్ లాంటివి, చెట్ల స్మగ్లింగ్, మన ఏంది పుష్ప సినిమాలు ఉంటాయి కదా, అట్లా చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాడు. అంటే ఇంకా చాలా ఆరోపణలు ఉన్నాయి ఆయన పైన. విధులు శూన్యం, అంతా తెర వెనుక రాజకీయం. అయితే బాధ్యతలు ఈయన మీద ఉంటప్పుడు మాత్రం ఏం చేశారు? పిల్లి రాముకు కానీ విద్యాసంస్థకు కానీ ఎలాంటి సేవలు అందించడం లేదనే విమర్శలు ఉన్నాయి. కేవలం కేంద్ర ఆఫీసులో కూర్చొని తన అవినీతి కార్యకలాపాలు సాగించడం, లేదా వయోవృద్ధులైనటువంటి సైనిక్ పూరి భవన్స్ డైరెక్టర్ రమణ ఇంట్లో కూర్చొని కాలక్షేపం చేస్తూ తన స్థానాన్ని కాపాడుకోవడం మాత్రమే చేస్తున్నాడనే ఆరోపణలు కూడా వెల్లువెత్తా ఉన్నాయి. అయితే ఈయన ఏదైతే అంటే ఆయన బాధ్యతలు స్వీకరించాల్సినటువంటి సమయం ఆయనకు ఉండలేదు. ఎందుకంటే ఆ వయోవృద్ధుడు అయినటువంటి సైనిక్ పూరి భవన్స్ డైరెక్టరు రమణ గారి ఇంట్లో కూర్చొని ఈయన కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. అక్కడ కూర్చొని మొత్తం కూడా ఈ స్కెచ్ చేసి ఆ పెన్నును తిప్పుతూ ఉన్నాడు. అక్కడి నుంచి కూడా ఏది ఎట్లా జరగాలి, ఏది ఏం చేయాలి, ఎవరు ఎట్లా పని చేయాలి, ఎవరిని
పనిలో నుంచి తొలగించాలి, ఎవరికి ఉద్యోగాలు నియామకాలు చేసుకోవాలి, ఎవరి ఉద్యోగాలు తొలగించాలి, ఇట్లాంటివన్నీ ఈయనే ఇక్కడ రమణ గారి ఇంట్లో కూర్చోవడం కానీ లేకుంటే కేంద్ర ఆఫీస్లో కూర్చొని అక్కడ కూర్చొని ఇవే చేస్తాడు ఆయనే. మరి ఆయన విధులు నిర్వహిస్తున్నాడు ఎప్పుడు అనేది కూడా ఎవరికి తెలియదు. సో అట్లా తయారైపోయిందంట. మన దగ్గరికి చాలా వీడియోలు ఉన్నాయి. ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి సైనిక్ పూరి భవన్స్ బాధితులు అని చెప్పి సెర్చ్ చేయండి, మీకు చాలా వీడియోస్ వస్తాయి. వాళ్ళు ఎంత పెద్ద విధంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు, అసలు ఆడ పిల్లి రాము ఏం చేస్తూ ఉన్నాడు, పిల్లి రాముకు ఎవరెవరు సహకరిస్తూ ఉన్నారు, ఎంతమంది అధికారులు ఆయన చేతి కింద ఉన్నారు, ఎంతమందిని ఈయనే అక్కడ ఉన్నటువంటి విధుల్లో నుంచి వెళ్ళి ఉద్యోగాల నుంచి తొలగించి ఎంతమంది తన మాట వినే వాళ్ళని అక్కడ నియమించుకుని అనేది అన్ని డీటెయిల్స్ ఉంటాయి మీకు వీడియోస్లో. ముంబై హెడ్ ఆఫీస్ స్పందించాలి. సో ఈ ముచ్చట గత 3 నెలల నుంచి కూడా ఈ బాధితులు ఎవరైతే అక్రమంగా అక్కడి నుంచి తొలగించబడ్డారో, అన్యాయంగా తొలగించబడ్డారో ఆ బాధితులు 3 నెలల నుంచి ఒకటే మాట చెప్తా ఉన్నారు, సైనిక్ పురి భవన్స్ హెడ్ ఆఫీసు, ముంబై హెడ్ ఆఫీస్ వాళ్ళు స్పందించాలి. ఎందుకంటే చాలామంది ఇక్కడ నష్టపోతూ ఉన్నారు, అన్యాయం జరుగుతుంది చాలామందికి. ఈ పిల్లి రాము ఆగడాలను అరికట్టే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి చాలా రోజుల నుంచి వీళ్ళు అడుగుతూ ఉన్నారు. అయితే అక్రమంగా తీసేయడం మాజీ సిబ్బంది డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇవంతా చేయాలని. ముంబైలోని భవన్స్ ప్రధాన కార్యాలయం ఈ వ్యవహారంలో కల్పించుకొని సమగ్ర విచారణ జరిపించి పిల్లిరామ్తో పాటు ఆయనకు వెనుకుండి సహకరిస్తున్నటువంటి సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నారు. విద్యాసంస్థ ప్రతిష్టను కాపాడాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా ఈ పిల్లిరాముకు సహకరిస్తున్నటువంటి అక్కడ చుట్టూ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ పైన కూడా ఖచ్చితంగా చర్యలు జరపాలి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు అనేది విచారణ జరిపించి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే సరే 1 రోజు 2 రోజులు అవినీతికి పాల్పడ్డాడు, అక్రమంగా కొంతమంది ఉద్యోగులను తొలగించుండు అంటే సరే ఏదో తెలియకుండానో లేకుంటే ఏదో ఒక తప్పిదం వల్ల అయింది అనుకోవచ్చు. కానీ చాలామంది 10ల సంఖ్యలో ఉద్యోగులను అవ్వచ్చు, ఒక 5 రకాలుగా అక్కడి నుంచి జీతాలు తీసుకుంటా ఉన్నాడంటే ఏ విధంగా అక్కడ ఆయన మాట నడుస్తూ ఉందనేది ఒకసారి అధికారులు దీనిపైన ఎవరైతే ముంబై హెడ్ ఆఫీస్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా దీనిపైన విచారణ జరిపించి మీరు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఒకరిద్దరు కాదు, చాలామంది వాళ్ళని అన్యాయంగా ఉద్యోగాల నుంచి తొలగించిండు. వాళ్ళకి రిటైర్మెంట్ అవ్వకపోయినా కూడా వాళ్ళ అనుమతులు లేకుండా వాళ్ళు అనుమతులు పక్కన పెడితే అసలు ఆ రిటైర్మెంట్ ఫంక్షన్లో వాళ్ళే లేకుండా వాళ్ళకి రిటైర్మెంట్ ఫంక్షన్ అవుతుందని తెలియకుండా కూడా కొంతమందిని ఉద్యోగాల నుంచి తొలగించిండు.